వచ్చిన మెత్తురే జనుల్ నందనందన. ఆనాడు అస్త్ర విద్యా పరిషత్తులో పండితులందరూ నన్ను కులహీనుడని చూసినప్పుడు నా అండ తరసి కైదండగా నిలచి అంగరాజ్యాన్ని కట్టబెట్టిన మాననీయుడు నా సార్వభౌముడు సుయోధనుడు. మా మైత్రి బంధం మీద, నా శౌర్య ప్రతాపాల మీద ఆశ ఉంచుకునే ఈ తుది నిర్ణయం చేశాడు. అయినా నాకు తమ్ముళ్ళు 105 ఈ 5తోనే సరిపెట్టుకోవటం ఎందుకు? ఉత్తిజ్యాలు 2 సూతునిగానే చూస్తున్నాయి. మచ్చలేని మనిషిగానే జీవిస్తాను. నా జీవితం మైత్రి బంధానికే అంకితం. ఇదియే నా తుది నిర్ణయం. సూర్యనందన, నా యోచనలకు అతీతుడవు.